డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్లో సాధారణంగా కొంతమంది ఓనర్స్, అందరూ నేను చెప్పలేను కానీ కొంతమంది చేసే చిన్న మిస్టేక్స్ వల్ల మనకు జరిగే నష్టం ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నార్మల్గా కారు కొన్నప్పుడు కారుతో పాటు స్టెప్నీ కూడా కొత్త టైర్ వస్తుంది. వీళ్ళు ఓనర్స్ వాడుతూ ఉంటారు. కొత్త కారు కావటం వల్ల ఫస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ పంచర్లు కాకపోవచ్చు. అదేవిధంగా కిలోమీటర్ వైజ్ కూడా మాట్లాడినా ఒక 30,000 కిలోమీటరు, 35,000-40,000 కిలోమీటర్ వరకు మీకు పంచర్లు రావు, టైర్ సమస్యలు ఉండవు. ఎప్పుడైతే కారు 45,000 నుంచి 50,000 కిలోమీటర్ తిరుగుతుందో ఆ కారు టైరు ఎండ్ ఆఫ్ ది ఏజ్కి వస్తుంది. కాబట్టి ఆ సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. వాబ్లింగ్ కావటం, పంచర్లు కావటం, స్పీడ్ పోయిన కొద్దీ వైబ్రేషన్ రావటం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. అయితే ఫస్ట్ మనకి 3-4 ఇయర్స్ సమస్యలు లేవు అని, పంచర్లు కావకపోవటం వల్ల కావట్లేదని కానీ ఆ స్టెఫినీ ఒకటి ఉంటుంది. ఆ స్టెఫినీని అన్యూజ్డ్గా ఉంచడం వల్ల, వాడకుండా ఉంచడం వల్ల, అట్లాగే కొత్త టైర్ను అట్లే ఉంచడం వల్ల నష్టం బాగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఆ 5th వీల్ స్టెఫినీని కూడా నార్మల్ 4 టైర్ల లాగానే వాడుతూ ఉండాలి. మనకి టైర్ ప్రాబ్లం రాకపోయినా, పంచర్లు కాకపోయినా, ఎప్పుడైతే మీరు టెక్నీషియన్ దగ్గరికి సర్వీస్కి వస్తారో అప్పుడు కానీ, లేకపోతే అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ వెళ్తారో అప్పుడు కానీ, ఈ 2 సందర్భాల్లో మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఆ స్టెఫినీని కూడా నార్మల్ టైర్గా వాడుతూ నార్మల్ టైర్ని మళ్ళీ స్టెఫినీకి మార్పు చేయాలి. ఇలా చేయడం వల్ల 5 టైర్లు నార్మల్గా ఈక్వల్గా వాడుకలకు వస్తాయి, ప్లస్ వియర్ ఆఫ్ కూడా ఈక్వల్గా అవుతుంది. అలా కాకుండా మీరు ఎలాగో వాడట్లేదని చెప్పి స్టెఫినీని అలాగే ఉంచడం వల్ల, ఆ కొత్త టైర్ లాగా ఉండటం వల్ల మీకు లైఫ్ అనేది తగ్గిపోద్ది. ఈ లైఫ్ని 5 వీల్స్ ఈక్వల్గా చేసుకున్నప్పుడే ఆ 5వ వీల్ కూడా దీంట్లో వాడటం వల్ల ఈక్వల్గా లైఫ్ వస్తుంది. అలా కాకుండా ఈ 4 టైర్ల మీద నేను లోడ్ పడి ఆ 5వ టైర్ అలాగే ఉండటం వల్ల మీకు లాభం కంటే నష్టమే ఎలా జరుగుతుంది. అది ఎలాగంటే, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, టైర్ని వాడకుండా ఉంటే ఖరాబ్ అయిపోద్ది, డ్యామేజ్ అయ్యిద్ది. టైర్ని కార్ను వాడకుండా అలాగే పెడితే ఒక 6 నెలలు కానీ 8 నెలలు కానీ మీరు ఎక్కడ అబ్రాడ్ పోయినప్పుడు కానీ అలాగే వస్తే వచ్చేసరికి ఆ కారు టైరు డ్యామేజ్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. అయితే ఆ స్టెఫినీ అట్లా యూజ్ చేయకుండా ఉండటం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టైరు మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు ఆ టైర్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. ఆ డేటు 6 నెలలకు మించకుండా ఉండేటట్టు టైరు మీరు పర్చేజ్ చేయాలి. అంటే మీరు కొనే టైరు కంపెనీ నుంచి తయారయ్యి బయట మార్కెట్లో మీ షాపులో ఉండి టైం మాత్రం 6 నెలల నుంచి 8 నెలల వరకే ఉండాలి. అది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవి ఉండకూడదు. కొంతమంది ఆ షాప్ వాళ్ళు కూడా అమ్ముడు పోని టైర్లని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం టైర్ని తక్కువ రేటుకి డిస్కౌంట్ ప్రైస్లో మీకు అంటగట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు ఆ టైర్ని పర్చేజ్ చేయవద్దు. ఎందుకంటే ఆ టైర్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 కేసులలో టైరు మార్చకుండా స్టెఫినీ అలాగే ఉంచడం వల్ల నెంబర్ 1 కేసు. నెంబర్ 2, మీరు అబ్రాడ్ పోయినప్పుడు టైర్లు భూమి మీద ఆని ఉన్నప్పుడు అది నెంబర్ 2 కేసు. నెంబర్ 3 కేసు, టైరు సేల్స్ చేసే షాప్ దగ్గరే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లేట్గా సేల్ చేసినప్పుడు అది 3వ కేసు. ఈ 3 కేసులలో కండిషన్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏమవుతుందంటే, టైరు వాడుకలో ఉండట్లేదు, అక్కడ షాప్ దగ్గర వాడుకలో ఉండట్లేదు, మీరు అబ్రాడ్ పోయినప్పుడు కూడా వాడుకలో ఉండట్లేదు, మీ స్టెఫినీ కూడా వాడుకలో ఉండట్లేదు. ఈ 3 కండిషన్లు ఫుల్ఫిల్ అయినప్పుడు
టైర్ లైఫ్ అనేది తగ్గుతుంది. అందుకోసమే కొన్ని వీడియోలో మేము చెప్తూ ఉంటాం, మీరు అబ్రాడ్ పోయినప్పుడు టైర్లు స్టాండ్ పెట్టి వెళ్ళమని. అదేవిధంగా ఈ స్టెఫ్నీని కూడా వాడుకలో తీసుకురావాలి. అదేవిధంగా ఓల్డ్ టైరు మీరు పర్చేజ్ చేయకూడదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని మీరు టైరు లైఫ్ పెంచేటట్టు ఉండాలి అంటే స్టెఫ్నీని కూడా మీరు రెగ్యులర్గా వాడుకలో తీసుకుంటూ ఈ 4 టైర్లతో పాటు దాన్ని కూడా వాడుకుంటూ పూర్తిగా మీ టైర్ రొటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలా వాడుకోకుండా 3 సంవత్సరాల తర్వాత ఆ టైర్ తీసినా ఆ టైర్ మీకు వర్కింగ్ కండిషన్లో ఉండదు. మీరు ఒకవేళ ఫిట్ చేసినా కూడా ఆ టైర్ పనిచేయదు. వాబ్లింగ్ రావచ్చు, డ్యామేజ్ కావచ్చు, వైబ్రేషన్ ఉండొచ్చు, పర్ఫెక్ట్గా కుషనింగ్ ఉండకపోవచ్చు. అందుకోసమే మీరు ఆ స్టెఫ్నీ టైర్ని వాడకుండా, యూజ్ కాకుండా ఉండకుండా దాన్ని ఎప్పుడూ రెగ్యులర్గా వాడుతూ ఉండాలని నేను ఇచ్చే సలహా. మీరు అదే విధంగా ఫాలో అయితే ఆ టైర్ కూడా కాస్ట్లీ ఉంటుంది. ఇటువంటి బండ్లకి 3,500 నుంచి 4,000 వరకు ఉంది. ఫార్చునరు, హ్యారియరు ఈ బండ్లకి 12,000 నుంచి 15,000 వరకు ఉంది టైర్. అంత కాస్ట్లీ ఉన్న టైర్ని మీరు కొంచెం తెలుసుకోకపోవటం వల్ల డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంది. అది మీరు గ్రహించి ఆ ప్రాబ్లంని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో తీయడానికి కారణం మా కస్టమరే. ఆ కస్టమర్కి ఈ సమస్య వచ్చింది, స్టెఫ్నీ వాడకుండా ఉన్నట్టు నా దృష్టికి తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఈ సమస్య గురించి ఇటువంటి నష్టం జరుగుతుందని అతనితో డిస్కస్ చేశాను. అప్పుడు ఆ కస్టమరే నన్ను రిక్వెస్ట్ చేసిండు, డిమాండ్ చేసిండు, ఈ విషయాన్ని నా ఒకడికే చెప్పే బదులు అందరికీ తెలిసేటట్టు చెప్పాలి కదా, వీడియో తీయండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో తీయడం అయింది. ఈ వీడియో వల్ల జరిగే బెనిఫిట్ కానీ ఈ క్రెడిట్ కూడా గోస్ టు దట్ కస్టమర్ అండి. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత చాలామంది కస్టమర్లు నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు రిపేర్లు చేయించుకొని వెళ్తున్నారు. నేను అందుకు చాలా సంతోషపడుతున్నాను. నా వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా మీరు రావాలని కోరుతున్నాను. అయితే నా దగ్గరికి వచ్చే కస్టమర్లు కొంతమంది జహీరాబాదు, పటాన్చెరు, చౌటుప్పలు, మళ్ళీ తర్వాత తార్నాక, ఆల్వాలు ఈ ఏరియా నుంచి కొంచెం దూర ప్రదేశం నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే ముందు ఒకరోజు ముందు నాకు కాంటాక్ట్ చేస్తే ఆ విధంగా నేను నా వర్క్ ఫోర్స్ని, లోడ్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని మీరు వచ్చినప్పుడు మీకు ప్రయారిటీ బేసిస్ మీద వర్క్ చేసేసి అదే రోజు కంప్లీట్ చేసేసి మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్లస్ త్వరగా వెళ్ళిపోతే మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అందుకోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరు తప్పకుండా వచ్చే ముందు నన్ను కాంటాక్ట్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాను.